క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట సంఖ్యాకాండము 23వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పమనెను. ఈ మాటలు మనం సంఖ్యాకాండంలో చూస్తున్నాము. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు మోయాబు దేశం మీద నుండి వెళ్లాల్సి వచ్చిందో, మోయాబు దేశంలో నుండి మేము నడిచి వెళ్ళిపోతాము అని అంటే మోయాబు రాజు ఒప్పుకోలేదనమాట. ఒప్పుకోకుండా వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ సంఖ్యకు చాలా జనంగా ఉండేసరికి మోయాబు రాజు ఏం చేశారు అనంటే బిలాము అనే ప్రవక్తను గురించి విని, బిలాము ఎవరిని శపిస్తే వాళ్ళు శపింపబడతారు, ఎవరు ఆశీర్వదిస్తే వాళ్ళని ఆశీర్వదింపబడతారని తెలుసుకొని బిలామును పిలిపించుకున్నట్టుగా మనం ఇక్కడ చూడగలం. బిలామును బాలాకు రాజు పిలిపించుకున్నప్పుడు బాలాకు బిలాముకి ఏది చెప్పారో అది చేసినప్పుడు బిలాము వెళ్ళి దహన బలులు అర్పించాక ఈ 5వ వచనంలో చూస్తే యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పమనెను. అంటే బిలాము దేవుని ప్రవక్త అయి ఉన్నారు, యెహోవా ప్రవక్త అయి ఉన్నారు. కానీ బాలాకు పిలిచినప్పుడు, మోయాబు రాజు పిలిచినప్పుడు ఆయన వచ్చి ఇశ్రాయేల్ని శపించాలి అని అన్నప్పుడు ఇశ్రాయేలీలు యెహోవా ప్రజలు అనమాట. నిజానికి బిలాము ఏది పలికితే అది జరుగుతుంది. బిలాము నోట్లో దేవుని వాక్కు ఉంది. కానీ బిలాము ఎవరిది ప్రవక్త అయి ఉన్నారు? యెహోవా దేవుని ప్రవక్త అయి ఉంటుండగా దేవుని యొక్క ప్రజల్ని శపించడానికి బాలాకు పిలిచారనమాట. అంటే ఏ దేవుని ప్రజలనైతే దేవుడు ఆశీర్వదించారో ఆ దేవుని ప్రజల్నే ఆ దేవుని నోటి నుండి శపింప చేయాలి అన్నది బాలాకు యొక్క కుట్రమట. కానీ బాలాకు పిలిపించిన బిలాము చేయలేకపోయారు. ఎందుకంటే యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచను. బిలాము ఏం చెప్పగలరు అంటే దేవుడు తన నోట్లో ఏది ఉంచారో అదే చెప్పగలరు అనమాట. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు కనుక దేవుడు ఏది పలుకుతారో అదే ఇశ్రాయేల్ ప్రజల్లో జరుగుతుంది. ఈ లోకంలో ఉన్న వాళ్ళు చెప్పింది జరగదనమాట. ఇక్కడ బాలాకు బిలాముని ఇశ్రాయేలుకి శపించడానికే పిలిచారు. కానీ యెహోవా ప్రజలు ఉన్నారు కనుక యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పమన్నావు. అప్పుడు బిలాము వచ్చి బాలాకు దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఇశ్రాయేల్ని 3 సార్లు కూడా బిలాము దీవించినట్టుగా చూడగలమాట. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని దీవించారు. అప్పుడు ఆ దీవెనను ఎవరు కూడా మార్చలేరు. అందుకే మనం ద్వితీయోపదేశకాండంలో చూస్తే దేవుడు మరలా చెప్తారు, బిలాము మిమ్మల్ని శపించాలని వచ్చారు కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించారు కనుక ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చేశారు అని మరలా ఇశ్రాయేల్కి దేవుడు గుర్తు చేసినట్టుగా మనం చూడగలం అనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనకు విరోధంగా అనేక మంది లేస్తూ ఉండొచ్చు. మనకు విరోధంగా అనేక మంది శపించాలని, మనల్ని తక్కువ చేయాలని, మన బలమును తీసేయాలని లేచి ఉండొచ్చు. కానీ మనము నిజంగా యేసుక్రీస్తుని ఎరిగిన వారమే, యేసుక్రీస్తు రక్షకుడిని నమ్మి ఆయన ప్రార్థిస్తున్నామా, ఆయన అనుసరిస్తున్నామా అయితే మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఏదైనా సరే మన కొరకు మేలుగా మార్చగలమట. అది శపించడమున మనకు విరోధంగా లేచిన అదేది కూడా వర్తిల్లదనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, బాలాకు వంటి రాజులే ఇశ్రాయేల్ని శపించాలని బిలామును పిలిచిన దేవుడు మాత్రం ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చినట్టు మన దేవుడు కూడా మనకు విరోధంగా లేచిన ప్రతిదీ మనకు ఆశీర్వాదకరంగా మార్చగలరు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయన్ను నమ్ముతూ ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.